మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు ఏం చెప్పారంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి కారణం అంటే దాని వెనుక ఉన్న ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పారు. ఆర్ఎస్ఎస్ చేయించిందని చెప్పాడు. ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి కారణం వెనకాల నుంచి చేయించిన వ్యక్తి మన తెలంగాణ ఎంపీ బీజేపీకి చెప్పిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ చేయించారు దీనికి ముఖ్య కారణం ఇద్దరు పేర్లు వెలుగులోకి వచ్చాయి. అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ, అశ్విని కుమార్ దూబే. సో వీళ్ళు ఎందుకు చెప్పారు అంటే చంపించారంటే ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఎందుకు చెప్పారంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఏప్రిల్ 16న సుప్రీంకోర్టులో రిల్ పిటిషన్ అంటే ఆ పిటిషన్ వేశారనమాట. సుప్రీంకోర్టు బెంచ్ మీదకి మత మార్పిడి చట్టానికి వ్యతిరేకంగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసుని ప్రజెంట్ చేయనున్నాడు ఈ ఏప్రిల్ 16న. వాళ్ళకి ఎక్కడ భయం వేసిందో ఎక్కడ ఏమనిపించిందో తెలియదు కానీ చంపాలని అనుకున్నారు. అంటే మీరు ఎందుకు ఇలా చేశారు, మీ సనాతన ధర్మాన్ని మీరు రక్షించుకోలేరు అని చెప్పి మీకు ఒక భయమా, అంటే మీరు వాదించలేరు అని చెప్పి మీకు భయమా, ఎక్కడ కేసు ఓడిపోతామని ఒక భయమా? చట్టాలు ఎందుకున్నాయి? చట్టాలకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టుకి అటెండ్ అవ్వకుండా అది వాదించకుండా చేయడానికి ఇది పాస్టర్ ప్రవీణ్ గారిని చంపేశారు. ఇంకా అలాగే 4 years బ్యాక్ కూడా ఇలా సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి. పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోతే వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలి పోలీస్ వాళ్ళు, కానీ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ల్యాప్టాప్, ట్యాబ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ సీజ్ చేసి మొబైల్స్ అన్నీ తీసేసుకున్నారు. అవి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇది యాక్సిడెంట్ అని చెప్పిన పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ ఎందుకు తీసుకున్నారు? తీసుకోవడం కాకుండా ఎందుకు బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు? 6,25,00,000 ఎంతో ట్రాన్సాక్షన్ జరిగింది, ఎవరో తీసుకున్నారని చెప్పేసి తెలిసింది మనకు ఆల్రెడీ. ఇప్పుడు నేను చూపించేది పబ్లిక్ ఇంట్రెస్ట్ రిల్ పిటిషన్. కొంచెం బ్లర్గా ఉంది చూడండి. అయితే ఇది కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ అయితే కాదు, ఇది సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది. ఈ పిటిషన్ వేసిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ గారి మొత్తం ఆయన బయోడేటా, ఆయన ఏమేమి చేస్తున్నారు, అసలు ఆయన పని ఏంటి, అవన్నీ కనుక్కొని లోకల్లో నాన్ లోకల్ అంతా అతని గురించి కనుక్కొని విచారణ చేసి అతన్ని ఫోన్ కూడా ట్యాప్ చేసినారు అని అనిపిస్తుంది. అతన్ని 1-2 months నుంచి చంపడానికి ప్రయత్నంలో సో కాంట్రాక్ట్ కిల్లర్స్ని ఒక 7 to 10 members 50 members ఎంతమంది పెట్టుకున్నారంట. సో సికింద్రాబాద్లో కూడా వెహికల్స్ మాట్లాడినట్టుగా అక్కడ నుంచి తీసుకున్నారు. బాధాకరం. ఇట్లాంటి వీళ్ళందరినీ క్లోజ్ చేయాలి అంటే ఒక వ్యక్తి డాక్టర్ కేఏ పాల్ గారు, అతనే మనకి న్యాయం చేయగలుగుతాడు. మన క్రిస్టియన్ కానీ ముస్లిమ్స్ కానీ ప్రతి ఒక్క మైనారిటీస్కి అందరికీ బడుగు బల అందరికీ మేలు చేసే ఏకైక వ్యక్తి డాక్టర్ కేఏ పాల్ గారు. దయచేసి మీరు గుర్తించి గమనించండి. ఈ వీడియోని షేర్ చేసి అందరికీ చెప్పండి, తెలియజేయండి. మీరు ప్రశ్నించే ప్రజలు కొంత మీరు రీచర్స్ అన్నారు. కేఏ పాల్ గారు శిష్యుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.